మనది రైతుల పక్షపాత ప్రభుత్వం నేను ముందే చెప్పిన. మాదిగన్న అని చెప్పి రెండో ఆలోచన కూడా చెప్పిన. ఈ పద్ధతి ప్రకారం పోతే అసలు ఏ రాజధాని రాష్ట్రానికి ఇప్పుడు కాదు, ఇంకో 30 ఏళ్ళ తర్వాత కూడా రాజధాని ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండానే ఉంటుంది తప్ప రాజధాని అనేది ఉండదు. మాదిగన్ అనేది రాజధానిగా భావించి అక్కడికి మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప అప్పుడు అనే విధంగా కారిడార్ రాజధాని ఆటోమేటిక్గా ఈరోజు కృష్ణ అయిపోతుంది. ఆ పక్క ఈ పక్క నేషనల్ హైవేకి ఈ పక్క ఆ పక్క అదే రాజధాని. రాజధాని అంటే ఏంది, రాజధాని అంటే ఏంది వీళ్ళకి ఫస్ట్ అర్థం కావడం వల్ల ఆడ ఎయిర్పోర్ట్ కడతానంటాడు. ఇది ఉంది కదా స్వామి ఎయిర్పోర్ట్ అంటాడు. ఆడ నీకు ఆడ పోర్ట్ లేదు, సీ పోర్ట్ లేదు. ఇది ఉంది కదా సీ పోర్ట్ అని చెప్పి మచిలీపట్నం అని చెప్తాం. రాజధాని అంటే ఏంది, సీ పోర్ట్ మీద అక్కడ ఉంది, ఎయిర్పోర్ట్ మీద గన్నవరంలో ఉంది, మీకు నేషనల్ హైవే 4 నేషనల్ హైవే జంక్షన్ అక్కడే కలుస్తున్నాయి, 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి, గుంటూరులో ఉంది, విజయవాడలో ఉంది, మచిలీపట్నంలో ఉంది, మెడికల్ కాలేజ్ అన్నీ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ అన్ని అన్నీ ఉన్నాయి. రాజధాని అంటే ఏంది, ఇవన్నీ నువ్వు మళ్ళీ కడతానంటావు, నువ్వు మన 0 నుంచి స్టార్ట్ చేస్తానంట. దానికి మన రోడ్డు వేసిన చోటు రోడ్లు వేయాలంట, 20 కోట్లు అయ్యే రోడ్డు 53 కోట్లు అంట. ఆ బిల్డింగ్ స్క్వేర్ ఫీట్ 20,000 పెడతానంటాను. 4,500 మిగతా చోట అంతా ఖర్చు అయితే అంటే 5 స్టార్ లాబీస్ తో సహా ఇటాలియన్ మార్బుల్ వేసి ఇది మాత్రం మీకు 20,400 ఖర్చు అవుతుంది ఎస్ఎఫ్టీకి. అంటే ప్రతిదీ స్కామే. ఏం జరిగినా కానీ రాజధాని పేరిట నువ్వు స్కామ్ చేసేదాని కోసం అని చెప్పి నిరంతరం ఇక్కడ ఏదో ఒకటి జరిగించే కార్యక్రమం ఇక్కడ చేస్తాం. ఇక్కడ అన్ని ఉన్నాయి కదా స్వామి, నువ్వు చేయాల్సిన పని ఏమి లేదు. ఊరికి ఇది కారిడార్ ఊరికి రాజధానికి డిక్లేర్ చేస్తే చాలా ఆటోమేటిక్గా ఇది పెరిగిపోతుంది. ఆడేదో కట్టే బిల్డింగ్ ఆడ స్వామి ఆడ అదేదో కట్టేది ఏదో పెట్టేది ఏదో ఈడు పెట్టు 400 ఎకరాలు సరిపోతుంది. ఆ కారిడార్ ఈ పక్క పక్క 400 ఎకరాల కన్నా ఎక్కువ ల్యాండ్ ఉంది, సరిపోతుంది అని మనం చెప్తాం. మనం చెప్పే మోస్ట్ ప్రాక్టికల్ పోర్ట్ ఉంది, అది మనమే కట్టాం, మన హయాంలోనే స్టార్ట్ చేసినాం. ఇప్పుడు వీళ్ళు వచ్చినాక మనం ఆపినారు. మనకు ఆల్రెడీ డబ్బులు కూడా ఉన్నాయి కానీ బ్యాంకుల్లో ఫైనాన్షియల్ టైఅప్ చేసినాం, మనమే ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేసినాం, అన్ని పర్మిషన్లు తెచ్చినాం. మన హయాంలోనే 35% పని కూడా జరిగింది. వీళ్ళ హయాంలో ముందుకు తీసుకోవాల్సింది పోయి ఆపేసినాను. ఏమంటే వీళ్ళ మనుషులు చుట్టూ అనుకుంటున్నారు, పనులు అయిపోయినాయి కదా. సో అట్లుంది పరిస్థితి. ఏమంటే అది స్కామ్లు కావాలా, మళ్ళీ ఆర్డర్ రియల్ ఎస్టేట్ చేయాలా, రియల్ ఎస్టేట్ చేయాలి, అది పనులు మొదలు పెట్టారు. సో పోర్టు పనులు ఆపడము, ఈ చుట్టూ ల్యాండ్ కొనుక్కోవడం, తర్వాత మనం పోర్టు పనులు స్టార్ట్ చేయాలి. ఇక్కడే పోర్టు ఉంది, అక్కడే ఎయిర్పోర్ట్ ఉంది, అన్ని రైల్వే స్టేషన్ అన్నీ ఉన్నాయి. నేషనల్ హైవే రోడ్డు బ్రహ్మాండమైన రోడ్డు పోతుంది 110 కిలోమీటర్లు. ఏం కావాలి నీకు అని మనం చెప్తాం. ఇది ఎక్కదు. ఎందుకు ఎక్కదు, ఇది స్కామ్లు జరుగుతాయి. ఈ నుంచి మనం నిరంతరం పనులు జరుగుతానే నిరంతరం మనకు వస్తా ఉంటది. దాని కోసం అని చెప్పి ఇది. కాబట్టి నువ్వు అడిగిన ప్రశ్న సమాధానం నేను చెప్తాను కదా. మనం వచ్చిన తర్వాత రైతులకు ఏదైతే కావాలో దాని ప్రకారమే మనం పోతాం తప్ప బలవంతపు భూసేకరణ అనేది చేసే అవకాశమే లేదు. మనం ఏం సమస్య లేదు. మీ కేసులకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ తరఫున లీగల్ ఎయిడ్ కూడా సపోర్ట్ చేస్తాం. లీగల్ ఎయిడ్ కూడా మన పార్టీ లీగల్ వింగ్ మనోహర్ వీళ్ళంతా కూడా పూర్తిగా సుధాకర్ మనోహర్ అందరూ కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి మీకు అన్ని రకాలుగా మీ తరపున కేసుల్లో కూడా మీ తరపున కూడా వీళ్ళు వకాల్తా పుచ్చుకొని మీకు సపోర్ట్ గా కూడా నిలబడతారు. అంత దూరం కూడా పోయి నీకు సపోర్ట్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం.